ఈరోజు మనం ఈ వీడియోలో భారతదేశంలో మహారాష్ట్రలో ఉన్న అద్భుత శిల్పకళా నైపుణ్యం కలిగిన భారతీయ శిల్పకళా నైపుణ్య అజంతా ఎల్లోరా గుహల గురించి తెలుసుకుందాం. ఈ అజంతా ఎల్లోరా గుహలు షిరిడీకి 110 కిలోమీటర్లు, నాసిక్కి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మీరు షిరిడి నుంచి వెళ్ళాలంటే బస్సు సౌకర్యం కూడా ఉంది. అజంతా ఎల్లోరా గుహలను సందర్శించవచ్చు. అదే హైదరాబాద్ నుండి వెళ్ళాలంటే ఔరంగాబాద్ వరకు ట్రైన్లో కానీ, ఫ్లైట్లో కానీ, బస్సులో కానీ కూడా వెళ్ళవచ్చు. ఔరంగాబాద్ నుండి బస్సులో బయలుదేరి సంభాజీనగర్ జిల్లా బస్టాండ్లో దిగి అజంతా కేవ్స్కి జల్గాం బస్సు ఎక్కాలి. టికెట్ 200 రూపాయలు ఉంటుంది. ఈ బస్సు మిస్ అయితే సిల్వర్ బస్సు ఎక్కి 36 కిలోమీటర్లు ప్రయాణించి అజంతా గుహలు టీ జంక్షన్ దగ్గర దిగాలి. అక్కడ నుండి 200 మీటర్లు నడిచేది ఉంటుంది. వెహికల్స్, కార్లు అన్నీ ఇక్కడే ఆగిపోతాయి. అక్కడ నుండి నేరుగా వెళ్తే టికెట్ కౌంటరు, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. ఈ గుహలు 40 గావ్ రహదారిపై ఉంటాయి. వాటర్ బాటిల్స్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే మీరు ఇక్కడే కొనుక్కోవచ్చు. కేవ్స్ చూడడానికి 40 రూపాయల టికెట్ ఉంటుంది. శిలలపై శిల్పాలు చెక్కి మన వాళ్ళు ప్రపంచానికి అందాల్ని తీసుకొచ్చారు. ఈ అజంతా గుహలు గుర్రం నాడ ఆకారంలో ఉంటాయి. ఇవి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 6వ శతాబ్దం వరకు చెక్కిన అద్భుత శిల్పకళాఖండాలు. కొండను తొలిచి కట్టడం 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ఈ నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఈ అజంతా ఎల్లోరా గుహలు నిర్మించిన రాజులు వాకాటక రాజులైన హరిసేనుడు, శాతవాహనులు, గుప్తా మరియు చాళుక్యులు. వీరి పోషణలో బౌద్ధులు, సన్యాసులు అజంతా గుహల్లో శాసనాలు, చిత్రాలు లిఖించారు. ఇవి భారతదేశపు పురాతన రాతి శిల్పకళకు, చిత్రకళకు అద్భుత నిదర్శనాలు. ఇవి బుద్ధుని జీవితాన్ని, జాతక కథలను వర్ణించే అద్భుతమైన ఫ్రెస్కో పెయింటింగ్తో కుడ్య చిత్రాలు, శిల్పాలు చిత్రీకరించబడినవి. ఈ గుహలు హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు, సన్యాశ్రమాలుగా చెక్కబడినవి. మొదటి 12 గుహలు బౌద్ధ మతానికి చెందినవి. 13 నుంచి 29 గుహ వరకు హిందూ మతానికి సంబంధించినవి. దేవతలు, పౌరాణిక కథలను తెలుపుతాయి. 30 నుండి 34 వరకు జైన మతానికి సంబంధించినవి. ఇవి ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు ఉంటాయి. ఈ గుహలో 1819లో పులివేట కోసం బయలుదేరిన ఒక బ్రిటిష్ అధికారి కెప్టెన్ జాన్ స్మిత్ అటువైపుగా వెళ్ళి అనుకోకుండా వీటిని కనుక్కున్నారు. అప్పటి నుండి ఈ గుహలు అందరి దృష్టికి తీసుకువచ్చేటప్పటికి దట్టమైన అడవితో కప్పబడి ఉన్నాయి. అడవి అంతా తీసి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ గుహలు గుర్రం నాడ ఆకారంలో ఉంటుంది. గ్రంథాల ప్రకారం ఈ గుహలు ప్రాచీన భారతదేశంలో ఫిబ్రవరి, నవంబర్ కాలంలో చూడటానికి చాలా అట్మాస్ఫియర్ అందంగా ఉంటుంది. వర్షాకాలంలో సన్యాసులకు విడిదిగాను, అలాగే వర్తకులకు, యాత్రికులకు విశ్రాంతి స్థలంగాను ఉపయోగపడాలని నిర్మించారు. ఈ మొత్తం గుహలు మొత్తం చూడాలంటే 3-4 గంటలు పడుతుంది. మెట్లు ఎత్తుగా ఉండి చాలా ఎత్తు ఎక్కాల్సి వస్తుంది. బౌద్ధ మతం క్షీణించడం, బుద్ధుని తర్వాత కాలంలో కొత్త ప్రదేశాలు పాపులర్ కావడం వల్ల క్రీస్తు శకం 650 సంవత్సరంలో ఈ గుహలు విడిచిపెట్టబడ్డాయి. ఔరంగజేబు 1682 సంవత్సరంలో భారతదేశంలో ఎల్లోరాలో ఉన్న కైలాస ఆలయాన్ని ధ్వంసం చేయాలని ఆదేశించి తన సైన్యాన్ని 5000 మందిని
3 సంవత్సరాల పాటు పంపించాడు. కానీ వారు 3 సంవత్సరాలు యుద్ధం చేసిన ఆ ఆలయాన్ని ధ్వంసం చేయలేకపోయారు. విగ్రహాలు, శిల్పాలు చిన్న చిన్న ముక్కలు విరిగిపోయాయి, కానీ విగ్రహాలు ధ్వంసం చేయలేకపోయారు. ఈ గుహలకు ఆనుకొని ఉన్న వాఘూర్ నది ప్రవహిస్తుంది. ఇది యు ఆకారంలో ఉన్న లోయ. ఈ లోయలో అనేక జలపాతాలు ఉన్నాయి. నది ఉధృతంగా ప్రవహించినప్పుడు పెద్దగా శబ్దం హోరుమని గుహ నుండి బయటకు వస్తుంది. మొదటి గుహలో అజంతా శిల్పాలు. గుహలో ప్రతి అంగుళానికి రంగులు వేసి 2 వైపులా పద్మపాణి, వజ్రపాణి చిత్రాలు చెక్కబడి ఉంటాయి. బుద్ధుని విగ్రహం కూడా ధ్యానంలో ఉంటుంది. రెండవ గుహ. ఇందులో సర్పరాజులు, వారి పరివారం, పైకప్పులో పూలు, పళ్ళు, పక్షులు ఉంటాయి. మూడవ గుహలో అంతగా ఏమీ లేదు. 4వ గుహలో బుద్ధుని ధ్యానం, చతురస్రాకారంలో స్తంభాలు, లోపల చుట్టూ సన్యాసులకు ధ్యాన మందిరాలు ఉన్నాయి. సన్యాసులు ఈ ధ్యాన మందిరాల్లో కూర్చొని ధ్యానం చేసేవారు. 5వ గుహలో సుత్తుతో చెక్కినట్లుగా కొండరాతి గుహలు ఉంటాయి. 6వ గుహలో బుద్ధుని ధ్యానం చేసినట్లుండే ప్రతిమ, ధ్యాన గుహలు, వసారాలు ఉంటాయి. ఇక్కడ ఓంకారం పలికితే గుహలో తిరిగి మార్మురోగుతూ ఓంకారం మళ్ళీ మనకు వినిపిస్తుంది. 7, 8 గుహలు మామూలుగా ఉంటాయి. 9వ గుహ చైత్య గుహ. దీనిలో ఆరాధన చేసేవారు. 2200 సంవత్సరాల క్రితం శాతవాహనులు హీనాయాన నిర్మించారు. ప్రార్థనా స్థలాల్లో ఇది ఒకటి. దీనికి కిటికీలు అందంగా సూర్యుని వెలుతురు లోపలికి వచ్చేలా లోపల నుండి చెక్కారు. ఇందులో పెద్ద బౌద్ధ స్తూపం కూడా ఉంటుంది. 10వ గుహ. ఇది కూడా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం కాలం నాటిది. బుద్ధుడు ధ్యాన ప్రార్థనా మందిరాలు దీనిలో ఉంటాయి. 15, 13, 12, 8 గుహలు తెరవాడ సాంప్రదాయ మఠాలు. 16వ గుహ. ఇక్కడ వీడియోలు తీయరాదు. ఇది ఒక బౌద్ధ మఠం. బుద్ధుని సోదరుడు నందుడు సన్యాసిగా మారినప్పుడు అది తెలుసుకుని ఆయన భార్య సృహ కోల్పోయినట్లు ఉండే చిత్రాలు ఇక్కడ ఉంటాయి. రాకుమారి చిత్రాలు కూడా ఇక్కడ ఉంటాయి. 17వ గుహ. శిల్పాలు, పెయింటింగ్స్, దివ్యకన్యలు, గంధర్వులు, దేవతలు, బౌద్ధ గురువులు, పద్మరేకులు చిత్రాలు ఉంటాయి. మిగతా గుహలన్నీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. ముఖ్యమైన గుహల్లో ఈ గుహలు ముఖ్యమైనవి. ఈ గుహలు బౌద్ధ మత కళ యొక్క అత్యద్భుత కళాఖండాలుగా చెప్పవచ్చు. 24వ గుహ. ఇది చైత్య గుహ. ధ్యాన శిల్పాలు, కళా నైపుణ్యం దాగి ఉంది. 26వ గుహ. చివరి గుహ. దీనిలో స్తంభాలు వెనుక బుద్ధుని ప్రార్థనా మందిరం ఉంది. అద్భుత చిత్రాలు కూడా ఉన్నాయి. చైత్య గుహ. దేవతల ఆనంద స్వాగతాలు పలకడం, బౌద్ధ విగ్రహం విశ్రాంతిగా పడుకొని ఉండటం ఈ గుహలో మనకు కనబడుతుంది. మహాయాన బుద్ధిజంలో వీరిద్దరూ అత్యంత ముఖ్యమైన బోధిసత్వులు. ఈ గుహలన్నీ మనం చూడటం పూర్తయిన తర్వాత 8వ నెంబర్ గుహ నుండి బయటకు వస్తే ఐరన్ బ్రిడ్జి కనిపిస్తుంది. ఐరన్ బ్రిడ్జి ద్వారా బయటకు వస్తే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళవచ్చు. ఈ శిల్పకళా నైపుణ్యం చాలా చక్కగా అద్భుత కట్టడాలు నిర్మించారు. ఇది మొత్తం మనం చూసిన తర్వాత మరో దేవలోకం చూసి వచ్చామా అని అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఇక్కడ శిల్పకళా నైపుణ్యం చాలా చక్కగా చిత్రీకరించబడి ఉంది. ఈ అజంతా ఎల్లోరా గుహలు
పిల్లలు పెద్దలు అందరూ చూడవలసిన ముఖ్యమైన ప్రదేశం. ఈ అజంతా గుహలు సోమవారం తప్ప మిగతా అన్ని రోజుల్లో సందర్శించవచ్చు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు చూడవచ్చు. భారతీయులకు టికెట్టు 40 రూపాయలు. విదేశీ పర్యాటకులకు 600 రూపాయల టికెట్టు ఉంటుంది. గుహలు చూడాలంటే 3-4 గంటల సమయం పడుతుంది. పెద్దవారు నడవలేని వారు చూడాలంటే ట్రైన్ లాంటి వెహికల్ సదుపాయం కూడా ఇక్కడ ఉంది. ఈ వెహికల్కి 40 రూపాయల టికెట్ ఉంటుంది. దీనిలో కూర్చొని ప్రయాణిస్తే మొత్తం గుహలన్నీ చూపించి తీసుకొని వస్తారు. వాటితో పాటు శిల్పకళా నైపుణ్యం కూడా చూసి రావచ్చు. చాలా ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఉంటుంది. ఇది మన అజంతా ఎల్లోరా గుహల యొక్క సౌందర్యం.